టుడే ఐ డిస్కస్ అబౌట్ టూ పార్ట్ నెట్వర్క్స్. ఆల్రెడీగా ప్రీవియస్ క్లాసెస్లో మనము నెట్వర్క్ థియరమ్స్ కానీ ట్రాన్సియెంట్స్ కానీ రిజనెన్స్ ఇవన్నీ కంప్లీట్ చేసాం. దిస్ ఈజ్ ద లాస్ట్ టాపిక్. దిస్ ఈజ్ ద టూ పార్ట్ నెట్వర్క్. ఎనీ సిస్టమ్ హ్యావింగ్ 4 terminals, that is the one of the input and output, the circuit is called a two port network. ఒకవేళ n టెర్మినల్స్ ఉంటే n port నెట్వర్క్ అంటారు. ఒకవేళ 2 టెర్మినల్స్ ఉంటే 1 port నెట్వర్క్ అంటారు. సో ప్రజెంట్ వీ హ్యావ్ ద డిస్కసింగ్ two port network. This is the very important topics in network analysis. You see and listen carefully. Here the introduction. This is called a system. Okay, this is called a system. You see this is called a system. This is the one port network. This is the two port network. This system having only this is the 2 terminals. This is the input terminals. అంటే చూడండి, ఇక్కడ ఈ 2 లైన్స్ ఏవైతే ఉన్నాయో వీటిని టెర్మినల్స్ అంటారు. ఇక్కడ ఇన్పుట్ అంటారు. దిస్ ఈజ్ ద ప్రైమరీ వోల్టేజ్. దిస్ ఈజ్ ద ఇన్పుట్ టెర్మినల్స్ అంటారు. ఓకే, ఇట్లా దీన్ని సిస్టమ్ అంటారు, అంటే నెట్వర్క్ సిస్టమ్. ఓకే, వీటికి 2 టెర్మినల్స్ ఉన్నట్లయితే దీన్ని 1 పార్ట్ నెట్వర్క్ అని, ఒకవేళ 4 టెర్మినల్స్ ఉన్నట్లయితే అంటే ఇన్పుట్ అండ్ అవుట్పుట్ టెర్మినల్స్ ఉన్నట్లయితే దాన్ని 2 పార్ట్ నెట్వర్క్ అంటారు. ఇలాంటి టెర్మినల్స్ నంబర్ ఆఫ్ ఉన్నాయనుకోండి, ఎన్ టెర్మినల్స్ కనెక్ట్ చేయబడి ఉన్నట్లయితే దాన్ని ఎన్ పార్ట్ నెట్వర్క్ అంటారు. సో కాబట్టి ఏ 2 పార్ట్ నెట్వర్క్, ఏ కైండ్ ఆఫ్ 4 terminals network, is an electric circuit or device with 2 pairs of terminals connected external circuit. ఏదైనా ఒక సర్క్యూట్కి, అంటే ఈ సర్క్యూట్కి 4 టెర్మినల్స్ ఉన్నట్లయితే దాన్ని ఏమంటారంటే ఎక్స్టర్నల్గా కనెక్ట్ చేయబడి ఉండాలి. అలా ఉన్నట్లయితే దీన్నే 2 పార్ట్ నెట్వర్క్ అంటారు. ఓకే, సో హ్యావ్ ద సమ్ పారామీటర్స్. సో హియర్ చూడండి, ఇక్కడ మనకు పారామీటర్స్. దిస్ ఈజ్ ద నేమ్ అండ్ ఎక్స్ప్రెషన్ అండ్ ఇన్పుట్ ఇన్ టర్మ్స్ అండ్ డెఫినెట్గా ఈక్వేషన్స్ అనమాట. ఇంపిడెన్స్. సో ఇక్కడ ఇన్పుట్ అంటే V1 V2 ఆర్ ఇన్పుట్స్ అనమాట. ఫ్లో ఆఫ్ కరెంట్స్ I1 I2. సో ఇక్కడ మనకు జెడ్ పారామీటర్స్ అంటారు. ఇంపిడెన్స్ పారామీటర్స్ కానీ లేదా జెడ్ పారామీటర్స్ అంటారు. సో V1 ఈజ్ ఈక్వల్ టు Z11 I1 ప్లస్ Z12 I2. V2 ఈజ్ ఈక్వల్ టు Z21 I1 ప్లస్ Z22 I2. దిస్ ఈజ్ ద ఇంపిడెన్స్ పారామీటర్స్. ఓకే, అంటే ఇన్పుట్ అనే వోల్టేజ్ ఇచ్చినప్పుడు I1 I2 అనే కరెంట్స్ ఫ్లో అవుతూ ఉంటాయి. ఓకే, మనకు అవుట్పుట్ వోల్టేజ్ V2 అనుకోవచ్చు, లేదా బోత్ సైడ్స్ V1 V2 ఆర్ బోత్ ఆర్ వోల్టేజెస్ అనమాట. ఓకే, సో కాబట్టి Z11 I1 Z12 I2, V2 ఈజ్ ఈక్వల్ టు Z21 I1 ప్లస్ Z22 I2. సో అడ్మిటెన్స్ పారామీటర్స్ మీన్స్ ఇట్ ఈస్ నథింగ్ బట్ రెసిప్రోకల్ ఆఫ్ ద ఇంపిడెన్స్ పారామీటర్స్. ఏం చేస్తాం ఇక్కడ? ఇంపిడెన్స్ పారామీటర్స్ మనము రెసిప్రోకల్ చేసినట్లయితే మనకు అడ్మిటెన్స్ పారామీటర్స్ వస్తాయి. ఇక్కడ I1 I2 ఆర్ ద ఎక్స్ప్రెషన్ ఫర్ ద కరెంట్స్ అండ్ ఇన్ టర్మ్స్ ఆఫ్ వోల్టేజెస్ V1 V2. ఓకే, సో ఇక్కడ చూడండి, ఇక్కడ V1 ప్లస్లో I1 వస్తుంది, V2 ప్లస్లో I2 వస్తుంది. ఇక్కడ I1 ప్లస్లో V1, I2 ప్లస్లో V2. ఓకే, I1 ప్లస్లో V1, I2 ప్లస్లో V2 సబ్స్టిట్యూట్ చేస్తే మనకి ఏమొస్తుంది? అడ్మిటెన్స్ పారామీటర్స్ వస్తాయి. నెక్స్ట్ చూడండి, హైబ్రిడ్ పారామీటర్స్. ఒక వోల్టేజ్ ఒక కరెంట్ ఉంటుంది. ఓకే, అంటే V1 I2 ఉంటుంది. అది మనకి ఎలా ఉంటుంది? మనకు I1 V2 అనేటివి ఎక్స్ప్రెషన్స్లో ఉంటాయి. అంటే ఇక్కడ చూడండి, ఇక్కడ ఇన్ టర్మ్స్ ఆఫ్ అంటే V1 ఈజ్ ఈక్వల్ టు H11 I1 H12 V2. అదేవిధంగా I2 ఈజ్ ఈక్వల్ టు H21 I1 H22 V2 అనమాట. H మీన్స్ హైబ్రిడ్ పారామీటర్స్. దిస్ ఈజ్ కాల్డ్ ఏ హైబ్రిడ్ పారామీటర్స్. నెక్స్ట్ వచ్చి ట్రాన్స్మిషన్ పారామీటర్స్. ఏమిది? ట్రాన్స్మిషన్ పారామీటర్స్. సో ద ఎక్స్ప్రెషన్ ఏముంటుంది? V1 I1 ఉంటుంది. ఇన్ టర్మ్స్ ఆఫ్ వచ్చి V2 మైనస్ I2 అనేవి ఉంటాయి. ఓకే, అంటే ఇక్కడ ABCని ఇన్వర్స్ పారామీటర్స్, అంటే మనకేమి ట్రాన్స్మిషన్ పారామీటర్స్ అంటారు. ఓకే, సో కాబట్టి V2 మైనస్ I2 అంటే V2 మైనస్ I2 V1. సో I1 ఈజ్ ఈక్వల్ టు CV2 మైనస్ DI2. దోస్ ఆర్ వెరీ ఇంపార్టెంట్ టెర్మినల్స్, ఇంపార్టెంట్ పారామీటర్స్ ఇన్ ద టూ పార్ట్ నెట్వర్క్. ఓకే, సో మనకు ఇంట్రడక్షన్లో ఇన్ ఏ 2 part network is often the part 1 consider the input port and 2 consider the output port. సో మనకు ఏదైనా ఒక సిస్టంలో ప్రైమరీ ఏవైతే ఉంటాయో వాటిని ఇన్పుట్గా తీసుకోవాలి, అనదర్ టెర్మినల్స్ అంటే దాన్ని అవుట్పుట్గా తీసుకుంటాం. ద 2 part network మోడల్స్ ఈజ్ యూజ్డ్ మ్యాథమెటికల్ సర్క్యూట్ అనాలిసిస్
అంటే మనం వీటిలో ఇంపిడెన్సెస్ ఫైండ్ అవుట్ చేయడం కానీ ఏబిసిడి అంటే రెసిస్టర్స్ ఇండక్టర్స్ ఇలాంటివి ఫైండ్ అవుట్ చేయడం కోసం మనకు ఈ టూ పోర్ట్ నెట్వర్క్ అనేది యూజ్ అవుతుంది మ్యాథమెటికల్గా. ఓకే, ఎనీ లీనియర్ సర్క్యూట్ విత్ 4 టెర్మినల్స్ కెన్ బి రికార్డెడ్ టూ పోర్ట్ నెట్వర్క్. ప్రతి సర్క్యూట్కి 4 టెర్మినల్స్ కంపల్సరీగా ఉన్నట్లయితే వాటిని అన్నింటినీ కూడా టూ పోర్ట్ నెట్వర్క్ అంటారు. ఓకే, మనకు వీటిలో ఇండిపెండెంట్ సోర్సెస్ ఉండొచ్చు, డిపెండెంట్ సోర్సెస్ కూడా ఉండొచ్చు అనమాట. ఓకే, ద ఎగ్జాంపుల్ ఫర్ ద సర్క్యూట్ అనలైజింగ్ టూ పార్ట్ ఫిల్టర్స్ అంటే మనకు ఆర్సీ ఫిల్టర్ కానీ ఎల్సీ ఫిల్టర్స్ కానీ ఇలాంటివన్నీ ఫిల్టర్స్లో మనం ఈ టూ పార్ట్ నెట్వర్క్ అనేది మ్యాచింగ్ చేస్తాం అనమాట. ద నెట్వర్క్ ట్రాన్స్మిషన్ లైన్స్లో కానీ ట్రాన్స్ఫార్మర్స్ ఇక్కడ అన్నీ కూడా ఇన్పుట్ టెర్మినల్స్ అండ్ అవుట్పుట్ టెర్మినల్స్ ఉంటాయి. వాటిలో మనము కరెంట్స్ ఫైండ్ అవుట్ చేయడం కానీ లేదా ఇంపిడెన్సెస్ ఫైండ్ అవుట్ చేయడం కానీ అడ్మిటెన్సెస్ ఫైండ్ అవుట్ చేయడం కానీ లేదా ట్రాన్స్మిషన్ కానీ హైబ్రిడ్ కానీ ఇలాంటివన్నీ కూడా మనం ఫైండ్ అవుట్ చేయడానికి ఈ టూ పార్ట్ నెట్వర్క్స్ అనేది మనకి యూజ్ చేయడం జరుగుతుంది. ఓకే, సో ద కామన్ మోడల్స్ దట్ యూజ్ ద రెఫర్డ్ యాజ్ జెడ్ పారామీటర్స్. కామన్గా మనము జెడ్ పారామీటర్స్ యూజ్ చేస్తాము, వాటిని రెసిప్రోకల్ చేస్తే వై వస్తుంది. అదేవిధంగా మనం హెచ్ కూడా మనం ఫైండ్ అవుట్ చేయొచ్చు, జీ పారామీటర్స్ కూడా మనం ఫైండ్ అవుట్ చేయొచ్చు. ఓకే, జెడ్ పారామీటర్స్ రెసిప్రోకల్ వై అవుతే హెచ్ పారామీటర్కి రెసిప్రోకల్ జీ అవుతుందన్నమాట. ఓకే, సో అండ్ ఏబిసిడి పారామీటర్స్ ఈచ్ డిస్క్రైబ్ ఇండివిజువల్లీ బిలో. సో ఒక్కొక్క దాని గురించి మనం ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ పోదాం. ఓకే, దే ఆర్ యూజువల్లీ ఎక్స్ప్రెస్ ద మ్యాట్రిక్స్ రొటేషన్స్. ఈ మ్యాట్రిక్స్ రొటేషన్స్లో మనము ఎస్టాబ్లిష్ చేస్తాము. ఈ టూ పార్ట్ నెట్వర్క్స్ అన్నీ కూడా మ్యాట్రిక్స్ రూపంలోనే మనము ఫైండ్ అవుట్ చేస్తాం. ఆల్రెడీగా మనకు మెస్ అనాలిసిస్ నోడల్ అనాలిసిస్ మనకు తెలుసు కాబట్టి వాటిని ఉపయోగించి మ్యాట్రిక్స్ ఫామ్ రాసుకొని Z11 కానీ Z12 Z21 Z22 అలాగా వై కూడా Y11 Y12 Y21 Y22 ఇలాగా మనం అన్నీ కూడా మనం ఫైండ్ అవుట్ చేస్తాం అనమాట. యూసీ అండ్ లిజన్ కేర్. చూడండి, ఇక్కడ మనకు వోల్టేజ్ అక్రాస్ పార్ట్ 1 చూసుకోవాలి, కరెంటు ఇంటూ పార్ట్ 1 చూసుకోవాలి. నెక్స్ట్ వోల్టేజ్ అక్రాస్ పార్ట్ 2 చూసుకోవాలి, కరెంట్ పార్ట్ 2 చూసుకోవాలన్నమాట. ఓకే, సో జనరల్గా మనకు చూడండి ఇక్కడ రెసిప్రోకల్ నెట్వర్క్స్ అంటే ఇప్పుడు మీకు ఎక్స్ప్లెయిన్ చేశాను. జెడ్ పారామీటర్స్కి వై రెసిప్రోకల్ అవుతుంది. సెట్ టు బి రెసిప్రోకల్ ఇఫ్ ద వోల్టేజ్ అపియరింగ్ 2 డ్యూ టు ద కరెంట్ అప్లైడ్ 1 ద సేమ్ ద వోల్టేజ్ అపియరింగ్ 1 వెన్ ద సేమ్ కరెంట్ అప్లైడ్ పార్ట్ 2. ఓకే, అంటే ఇప్పుడు మనకు కరెంట్ ఎప్పుడు మనకు వోల్టేజ్ అనేది అప్లై చేసినప్పుడు కరెంట్ అనేది ఫ్లో అవుతూ ఉంటుందన్న ఆ రిలేషన్లో తీసుకోవచ్చు. అలాగే ఒకవేళ ఇన్ కేస్ అవుట్పుట్ టెర్మినల్ దగ్గర ఏదైనా వోల్టేజ్ అప్లై చేసినప్పుడు మనం వాటి యొక్క కరెంట్స్ ఫ్లోయింగ్ని బట్టి కూడా మనం రెసిప్రోకల్స్గా మనం తీసుకోవచ్చు అనమాట. అంటే అవుట్పుట్ నుంచి రిడక్షన్ చేస్తూ వచ్చినట్లయితే రెసిప్రోకల్ నెట్వర్క్స్ అంటారు. అంటే ఏమి ఇక్కడ V ప్లేస్లో I1 V1 ప్లస్లో I1 V2 ప్లస్లో I2 ఇట్లా రీప్లేస్ చేసుకున్నట్లయితే వాటిని రెసిప్రోకల్ నెట్వర్క్స్ అంటారు. సో వన్ బై వన్ ఐ విల్ డిస్కస్. ఏ నెట్వర్క్ దట్ కన్సిస్ట్ ఆఫ్ ఎంటైర్లీ లీనియర్ ప్యాసివ్ కాంపోనెంట్స్. మనకు వీటిలో మనకి ఏమేమి ఉంటాయంటే రెసిస్టర్స్ కానీ కెపాసిటర్స్ కానీ ఇండక్టర్స్ ఇవన్నీ కూడా మనకు ఈ సర్క్యూట్లో మనకు డిజైన్ చేయబడి ఉంటాయి అన్నమాట. ఓకే, సిమెట్రికల్ నెట్వర్క్స్ ఈ సిమెట్రికల్ ఇఫ్ ఇట్ ఈస్ ఇన్పుట్ ఇంపిడెన్స్ ఈజ్ ఈక్వల్ టు ద అవుట్పుట్ ఇంపిడెన్స్. మనం ఈ సిమెట్రికల్ నెట్వర్క్స్ అంటే ఇన్పుట్ ఇంపిడెన్స్ ఎంతైతే ఉంటుందో మనకు అవుట్పుట్ ఇంపిడెన్స్ కూడా అంతే ఉంటుందన్నమాట. ఓకే, దెర్ ఈజ్ ఏ ఇన్పుట్ అండ్ అవుట్పుట్ ఇంపిడెన్స్ ఆర్ డ్యూయల్, ఒక్కొక్క దానికి ఈచ్ అదర్ అనమాట. ఓకే, చూడండి మనకి టూ పార్ట్ నెట్వర్క్స్లో మనం మ్యాట్రిక్స్ ఫామ్లో రాసుకుంటాం ముఖ్యంగా. ఇఫ్ ఏ టూ పార్ట్ నెట్వర్క్ డిఫరెంట్ సెట్ ఆఫ్ పారామీటర్స్ దేర్ ఇస్ ఎగ్జిస్ట్ రిలేషన్ బిట్వీన్ ద పారామీటర్స్. సో హియర్ వీఆర్ టేకింగ్ చూడండి ఇక్కడ జెడ్ పారామీటర్స్ తీసుకున్నాం అనుకోండి. ఇక్కడ ఇన్పుట్ V1 ఈజ్ ద ఇన్పుట్, V2 ఈజ్ ద అవుట్పుట్ అనమాట. ఇవి Z1 అంటే ఏంటంటే రెసిస్టర్ కెపాసిటర్ ఇండక్టర్ ఇవన్నీ కూడా వీటిలో ఉండొచ్చు. ఓకే, ఇక్కడ I1 అనే కరెంట్ అంటే V1 అనే వోల్టేజ్ V2 అనే వోల్టేజ్ V1 అనే వోల్టేజ్ అప్లై చేసినప్పుడు అవుట్పుట్ V2 ఉన్నప్పుడు I1 I2 కరెంట్స్ అనేటివి ఫ్లో అవుతాయి. సో వై పారామీటర్స్ అంటే ఈ ఏదైతే ఇక్కడ V1 ప్లస్లో I1 V2 ప్లస్లో I2 ఇక్కడ I1 ప్లస్లో V1 I2 ప్లస్లో V2 సబ్స్టిట్యూట్ చేసుకున్నట్లయితే వాటిని ఏమంటారంటే అడ్మిటెన్స్ పారామీటర్స్ అంటారు. సో ఈ అడ్మిటెన్స్ పారామీటర్స్ని మనకు Z11 Z12 Z21 Z22 దీనికి ఇన్వర్స్ ఆఫ్ మ్యాట్రిక్స్ మనం ఫైండ్ అవుట్ చేసుకున్నట్లయితే మనకి ఏమొస్తుంది, మనకు అడ్మిటెన్స్ పారామీటర్స్ వస్తాయి. అంటే Y11 Y12 Y21 Y22 రావడం జరుగుతుంది అనమాట. ఓకే, సో కాబట్టి వీఆర్ రెఫర్ ద Y11 Y12 Y21 Y22 దిస్ ఈజ్ ద రెసిప్రోకల్ ఆఫ్ ద ఇంపిడెన్స్ అనమాట.
మనకు ఆల్రెడీగా మ్యాట్రిక్స్లో మనం ఏడి మైనస్ బీసీ ఇలా మ్యాట్రిక్స్ మనకి ఏదైతే ఉందో దాని ప్రకారం మనం ఫైండ్ అవుట్ చేసుకోవచ్చు. ఇక నెక్స్ట్ ఏబిసిడి పారామీటర్స్. The ABCD parameters are known variously as chain, cascade or transmission lines of parameters. ఈ ఏబిసిడి పారామీటర్స్ ఎలా ఉంటాయంటే క్యాస్కేడ్, ఓకే, అదేవిధంగా ట్రాన్స్మిషన్ లైన్స్ అంటే పవర్ ట్రాన్స్మిషన్ ఇలాంటివి మనకు కనుక్కోవడానికి ఉపయోగపడతాయి. సో కాబట్టి ఏబిసి పారామీటర్స్ ఆర్ రైటింగ్ ద మ్యాట్రిక్స్ ఫామ్. సో మ్యాట్రిక్స్ ఫామ్లో మనకు V1 I1 అంటే ఒక వోల్టేజ్ ఒక కరెంట్ అనేది ఉంది. అంటే V1 అనేది ఇన్పుట్ వోల్టేజ్ ఇచ్చినప్పుడు మనకు I1 అనే కరెంట్ అనేది ఫ్లో అవుతూ ఉంటుంది. అప్పుడు ఏబిసిడి పారామీటర్స్, ఏ అంటే ఇది రెసిస్టర్, కెపాసిటర్, ఇండక్టర్ ఏవైనా మనం ఇండికేట్ చేసుకోవచ్చు ఏబిసిడి ప్లేస్లో. ఓకే, సో ఈ ఏబిసిడివే మనం ఫైండ్ అవుట్ చేయాలన్నమాట. ఇవి అన్నోన్ పారామీటర్స్ అంటారు. ఓకే ఓకే ఈ అవుట్పుట్ వోల్టేజ్ V2 ఉంటుంది, ఇక్కడ నెగిటివ్ కరెంట్ అనేది ఉంటుంది అనమాట. ఓకే, చూడండి, ద రెసిప్రోకల్ ఆఫ్ ద నెట్వర్క్స్ ఏడి మైనస్ బీసీ ఈక్వల్ టు 1 దాన్ని సిమెట్రికల్ నెట్వర్క్ అంటారు. ఒకవేళ మనకు రెసిప్రోకల్ ఆఫ్ ద నెట్వర్క్స్ కావాలంటే ఏడి మైనస్ బీసీ ఈక్వల్ టు 1 అయినట్లయితే దాన్ని ఏమంటారు, రెసిప్రోకల్ పారామీటర్స్ అంటారు. ఓకే, అంటే ఏంటి ఇక్కడ దీనికి, ఓకే, అంటే ఏ డాష్ బి డాష్ సి డాష్ డి డాష్. ఓకే, ద నెట్వర్క్ ఏ ఈజ్ ఈక్వల్ టు డి, హియర్ ఏ అండ్ డి ఆర్ ప్యూర్లీ రియల్ వాల్యూస్. రియల్ వాల్యూస్ అంటే రియల్ నంబర్స్ ఉంటాయి. బి అండ్ సి ఆర్ ద ప్యూర్లీ ఇమాజినరీ యాక్స్, అంటే ఇమాజినరీ ఉంటాయి. ఇమాజినరీ అంటే మనకు తెలుసు కదా, అయోటా అనేది ఇన్వాల్వ్ అయి ఉన్నట్లయితే దాన్ని ఇమాజినరీ అంటారు. సో కాబట్టి V2 I2 డాష్ అంటే ఏమి, ఇక్కడ ఏబిసిడి అనేది మల్టిప్లై చేస్తుంది, ఊరికోసం డివైడ్ చేస్తుంది. అందుకే దీన్ని ఇటువైపు ట్రాన్స్ఫర్ చేయండి, రైట్ సైడ్ లెఫ్ట్ సైడ్ ట్రాన్స్ఫర్ చేస్తే మనకు V2 మైనస్ I2 అనేది రావడం జరుగుతుంది అనమాట. ఓకే, the hybrid parameters V1 is equal to H11 I1 plus H12 V2. అదేవిధంగా ఒక ప్రైమరీ వోల్టేజ్ సెకండరీ కరెంట్ అనేది ఉంటుంది. సో H21 అండ్ I1 ప్లస్ H22 V2, దిస్ ఈజ్ ద హైబ్రిడ్ పారామీటర్స్. చూడండి ఇక్కడ H12 అండ్ H22, ఓకే, H11 అండ్ H22. హియర్ ఇన్పుట్ కరెంట్ అంటే I1 కరెంట్ అనేది 0 చేసుకున్నట్లయితే దాన్ని ఓపెన్ సర్క్యూట్ అంటారు. అంటే ఇన్పుట్ దగ్గర కరెంట్ ఏం ఫ్లో కాలేదనుకోండి, అంటే 0 కరెంట్ ఉందనుకోండి, అప్పుడు ఏమంటారు అంటే ఓపెన్ సర్క్యూట్ అంటారు. అంటే ఇలాగ ఓపెన్ అయి ఉంటుంది. ద అవుట్పుట్ పోర్ట్ అప్లై ద వోల్టేజ్ అక్రాస్. సో V1 కావాలంటే H12 V2 అనమాట, H12 V2. అప్పుడు ఏమవుతుంది, ఇక్కడ ఉన్నది ఏదైతే ఉందో, ఇక్కడ ఉన్న H11 H12 H21 H22 ఏదైతే ఉందో ఇవన్నీ కూడా మనకు రెసిస్టర్, కెపాసిటర్, ఇండక్టర్స్తో ఇన్వాల్వ్ అయి ఉండొచ్చు అనమాట. ఓకే, సో కాబట్టి H11 V2. ఓకే, మనకు కావాలి H11 H12 కావాలనుకోండి, ఏమొస్తుంది V1/V2 అవుతుంది. నెక్స్ట్ I2 కావాలనుకోండి V2/I2/V2 అవుతుంది అనమాట. దోస్ ఆర్ ద పారామీటర్స్, H పారామీటర్స్. ఓకే, సో కాబట్టి హైబ్రిడ్ పారామీటర్స్ V1 ఈజ్ ఈక్వల్ టు H11 I1 ప్లస్ H12 V2, I2 ఈజ్ ఈక్వల్ టు H21 I1 ప్లస్ H22 I2. సో దోస్ ఈక్వేషన్స్ వీఆర్ రైటింగ్ ద మ్యాట్రిక్స్ ఫామ్. సో హియర్ V1 I2, నెక్స్ట్ ఇక్కడ ఇక్కడ H11 H12 H21 H22. సో ఇక్కడ అప్లైడ్ కరెంట్స్ అంటే I1 V2. ఓకే, ఇక్కడ మనకు H11 కావాలనుకున్నట్లయితే I2 ఈజ్ ఈక్వల్ టు 0 V2 ఈజ్ ఈక్వల్ టు 0 అనుకోండి, V2 అనేది 0 అనుకోవాలి. ఓకే, H12 కావాలనుకున్నట్లయితే I1 అనేది 0 అని అనుకోవాలి. అదే H21 కావాలనుకోండి, అప్పుడు ఏమొస్తుంది, H21 కావాలనుకుంటే V2 ఈజ్ ఈక్వల్ టు 0 అనుకోవాలి. H22 కావాలంటే I1 ఈజ్ ఈక్వల్ టు 0 అనుకున్నట్లయితే మనకు H11 H12 H21 H22 మనం ఆ పారామీటర్స్ అనేది పొందడం జరుగుతుంది అనమాట. ఓకే, సో యూ సీ ద ఇంపిడెన్స్ పారామీటర్స్ మనకు చూడండి, ఇక్కడ మనకు ఇంపిడెన్స్ పారామీటర్స్ ఫర్ ఎగ్జాంపుల్ నంబర్ ఆఫ్ టెర్మినల్స్ ఉన్నాయనుకోండి, అంటే ఎన్ పోర్ట్ నెట్వర్క్ అయిందనుకోండి, అప్పుడు ఏం చేస్తాం V1 V2 V3 ఇలా వస్తాయి మ్యాట్రిక్స్, ఇక్కడ కరెంట్స్ వస్తాయి, ఇక్కడ ఇంపిడెన్సెస్ వస్తాయి అనమాట. ఒకవేళ ఇన్ కేస్ అడ్మిటెన్స్ పారామీటర్స్ కావాలనుకోండి, ఎన్ పోర్ట్ నెట్వర్క్లో అడ్మిటెన్స్ అంటే వీటికి మనం ఇన్వర్స్ కనుక్కున్నట్లయితే దాన్ని అడ్మిటెన్స్ పారామీటర్స్ అంటారు. సో కాబట్టి ఇక్కడ I1 I2 అప్ టు IN అంటే ఇక్కడ ఏమి వోల్టేజెస్ ప్లేస్లో కరెంట్స్ అనేటివి సబ్స్టిట్యూట్ చేయండి, కరెంట్స్ ప్లేస్లో వోల్టేజెస్ ఇక్కడ సబ్స్టిట్యూట్ చేస్తే మనకు అడ్మిటెన్స్ పారామీటర్స్ అనేవి రావడం జరుగుతుంది. ఓకే, సో కాబట్టి హియర్ మ్యాథమెటికలీ వీఆర్ రిప్రజెంట్ Y ఈజ్ ఈక్వల్ టు
జెడ్ ఇన్వర్స్. వై ఈజ్ ఈక్వల్ టు ఏమి ఇక్కడ జెడ్ ఇన్వర్స్. సో మనకు ఈ జెడ్ పారామీటర్స్ చూడండి, ఇక్కడ మనకు జెడ్ పారామీటర్స్లో జెడ్ పారామీటర్స్ 2 పోర్ట్ నెట్వర్క్ ఇస్ డిఫైన్డ్ V1 V2 Z11 Z12 Z21 Z22 I1. ఓకే, ఇది I1 I2. సో హియర్ సమ్ ప్రిటీ మిస్టేక్. ఓకే, సో కాబట్టి V1 ఈజ్ ఈక్వల్ టు Z11 I1 ప్లస్ Z12 I2, V2 ఈజ్ ఈక్వల్ టు Z21 I1. సో మనకు Z11 కావాలనుకున్నట్లయితే I2 ప్లేస్లో కరెంట్ అనేది 0 అయినట్లయితే మనకు V1/I1 ఈజ్ ఈక్వల్ టు Z11 అవుతుంది. ఒకవేళ I1 కరెంట్ అనేది 0 అయినట్లయితే మనకి ఏమొస్తుంది V1/I2. ఓకే, అలాగే సిమిలర్లీ Z21 కావాలనుకున్నట్లయితే I2 కరెంట్ 0, వి గెట్ V2/I1 ఈజ్ ఈక్వల్ టు Z21 అవుతుంది. ఒకవేళ Z22 కావాలనుకోండి V2/I2, సో I1 ఈజ్ ఈక్వల్ టు 0. దిస్ ఈజ్ ద Z పారామీటర్స్. సో యూ సీ దిస్ ఈజ్ ద ఇలాగ I2 ఈజ్ ఈక్వల్ టు 0, I1 ఈజ్ ఈక్వల్ టు 0. ఇక్కడ I2 ఈజ్ ఈక్వల్ టు 0 అవుతుంది, I1. సో దోస్ ఆర్ ద పారామీటర్స్ ఫర్ Z. ఓకే, సో దీన్ని ఏమంటారంటే, ఇలా తీసుకునే విధానం ఏమంటారంటే దోస్ పారామీటర్స్ ఆర్ కాల్డ్ ఓపెన్ సర్క్యూట్ ఇంపిడెన్స్ పారామీటర్స్ అంటారు. ఏమంటారు, ఇది ఓపెన్ సర్క్యూట్ ఇంపిడెన్స్ పారామీటర్స్ అని కూడా మనం తెలుసుకోవచ్చు అనమాట. ఓకే, ఇక్కడ I2 కరెంట్ ఈజ్ ఈక్వల్ టు 0 అంటే ఏమి, I2 కరెంట్ అనేది ఫ్లో కావట్లేదని అర్థం. ఓకే, I1 కరెంట్ ఏంటి, ప్రైమరీ కరెంట్ ఫ్లో కావట్లేదని అర్థం. అంటే కరెంటు ఫ్లో కానప్పుడు మనము ఈ ఇంపిడెన్సెస్ ఫైండ్ అవుట్ చేస్తాం అనమాట. అంటే మనకు I1 I2 2 కరెంట్స్, ఇన్పుట్ కరెంట్స్ అవుట్పుట్ కరెంట్స్ ఉన్నట్లయితే ఏదో ఒక కరెంట్ అనేది ఫ్లో కాకుండా ఉన్నప్పుడు మాత్రమే మనం పారామీటర్స్ అనేది ఫైండ్ అవుట్ చేయొచ్చు. అంటే జెడ్ కానీ, ఓకే, వై కానీ, ఏబిసిడి కానీ. సిమిలర్లీ వై పారామీటర్స్, 2-part నెట్వర్క్స్ వై పారామీటర్స్, ద అడ్మిటెన్స్ ఆఫ్ వై పారామీటర్స్ ఆఫ్ 2-part నెట్వర్క్ ఈజ్ డిఫైన్డ్ యాజ్ I1 I2 that is equal to Y11 Y12 Y21 Y22. సో V1 V2 ఇంపిడెన్స్ అయితే ఇక్కడ V1 V2లో వస్తాయి, జస్ట్ ఇక్కడ రీప్లేస్ అవుతాయి అనమాట. సో ఇక్కడ మనకు Y11 కావాలనుకున్నట్లయితే I1/V1, Y12 కావాలనుకున్నట్లయితే I1/V2. ఓకే, నెక్స్ట్ Y21 కావాలనిస్తే I2/V1 వేసుకోండి. ఓకే, నెక్స్ట్ మనకు కావాల్సింది Y22 కావాల్సినట్లయితే I2/V2 తీసుకున్నట్లయితే మనకు పారామీటర్స్ అనేది రావడం జరుగుతుంది. అంటే Y11 Y12 Y21 Y22. ఓకే, సో మ్యాథమెటికలీ యూ సీ ద హియర్ చూడండి, ఇక్కడ Y11 అంటే ఏమి I1/V1 కదా, I1/V1 అంటే ఇక్కడ ఏమి V2 వోల్టేజ్, అంటే అవుట్పుట్ వోల్టేజ్ 0 అని అర్థం. Y12 కావాలంటే ఇన్పుట్ వోల్టేజ్ 0 చేసుకోవాలి, అప్పుడు I1/V2 వస్తుంది. నెక్స్ట్ Y21 కావాలంటే అవుట్పుట్ వోల్టేజ్ 0 చేసుకోవాలి. ఓకే, Y22 కావాలనుకున్నట్లయితే ఇన్పుట్ వోల్టేజ్ 0, అంటే V1 ఈజ్ ఈక్వల్ టు 0 చేసుకోవాలి. దీన్ని షార్ట్ సర్క్యూట్ మెథడ్ అంటారు. అంటే ఇంపిడెన్స్ అయితే ఓపెన్ సర్క్యూట్ మెథడ్, ఇదైతే షార్ట్ సర్క్యూట్ మెథడ్గా మనము తీసుకోవచ్చు అనమాట. ఓకే, సిమిలర్లీ 2-part నెట్వర్క్స్, 2-part నెట్వర్క్స్ చూడండి, దీనిలో హైబ్రిడ్ ఏబిసిడి పారామీటర్, వీటిని ట్రాన్స్మిషన్ పారామీటర్స్ అని కూడా అంటారు. ఓకే, the hybrid or transmission parameters, this is not hybrid ante H parameters. So you take this ABCD parameters, 2-part network is defined V1 I1 ABCD, so V2 minus I2. ఒక స్కేలర్ ఫామ్ అంటే చూడండి రోస్, ఇది కాలమ్స్. సో ఇక్కడ హైబ్రిడ్ ఉండదు, ఇక్కడ మీరు సమ్ ప్రింట్ మిస్టేక్ ఇక్కడ. సో కాబట్టి దీన్ని ఎలిమినేట్ చేసుకొని దిస్ ఈజ్ కాల్డ్ ఏబిసిడి పారామీటర్స్. ఓకే, సో V1 I1 ABCD. ఓకే, ఇక్కడ మనకు ఏ కనుక్కోమంటాడు, BCD ఫైండ్ అవుట్ చేయాలి. సో V1/V2, ఓకే, దట్ ఈస్ ద ఏ. సో B వాల్యూ కావాలంటే V1/-I2 తీసుకుంటారు. ఒకవేళ మనకు C కావాల్సి వస్తే I1/V2, D కావాల్సి వస్తే I1/I2. ఓకే, సో V1/V2 తీసుకున్నప్పుడు I2 అనేది 0 తీసుకోవాలి. ఒకవేళ B కావాల్సి వస్తే V2 ఈజ్ ఈక్వల్ 0 తీసుకోవాలి. C కావాల్సి వస్తే I2 ఈజ్ ఈక్వల్ 0 తీసుకోవాలి. ఒకవేళ ఇన్ కేస్ మనకు D కావాల్సి వచ్చింది అనుకోండి, V2 ప్లేస్లో 0 సబ్స్టిట్యూట్ చేయాలి. సో దిస్ ఈజ్ ద ట్రాన్స్మిషన్ పారామీటర్స్. ఓకే, యూ సీ ద మ్యాథమెటికల్లీ మనం దీని విధంగా అర్థం చేసుకోవచ్చు అనమాట. అంటే ఏమి, ఏ కావాల్సి వస్తే V1/V2 I2 ప్లేస్లో 0 సబ్స్టిట్యూట్ చేయండి. B కావాల్సి వస్తే -V1/I2 V2 ప్లేస్లో 0. C కావాల్సి వస్తే I1/V2 I2 ప్లేస్లో 0. ఓకే,
నెక్స్ట్ ఇది మైనస్ I1/I2 V2 ప్లస్లో 0. దోస్ ఆర్ ద ABCD పారామీటర్స్. ఓకే. The reciprocal or lossless networks. Reciprocal networks are usually contain non-reciprocal media such that failure of the plasma or active devices. Active devices అంటే ఏమి, పవర్ సప్లై చేసేవన్నీ కూడా యాక్టివ్ డివైజెస్ అంటారు. We can show the impedances and admittances. మనకు రెసిప్రోకల్ కావాలన్నప్పుడు మనకు ZIJ కానీ ZJI కానీ, ఓకే, అంటే ఐ అంటే ఏమిది రో అని, జే అంటే కాలమ్స్ అని తీసుకోవాలి. సో ZIJ కానీ లేదా ZJI కానీ ఈ రెండు ఈక్వల్ అయినా అనుకోండి రెసిప్రోకల్ అని గుర్తుపెట్టుకోవాలి. అలాగే సిమిలర్లీ YIJ కానీ YJI కానీ, ఓకే, ఇలా ఉంటే వాటిని రెసిప్రోకల్. ఈ 2 కేసెస్ సాటిస్ఫై అయినట్లయితే అది రెసిప్రోకల్ 2 పార్ట్ నెట్వర్క్ అనమాట. సో లాస్లెస్ నెట్వర్క్ అంటే ఏమి, పవర్ లాసెస్ అనేది లేకుండా ఉన్నట్లయితే వాటిని లాస్లెస్ నెట్వర్క్ అంటారు. ఓకే. సో వాటికి ఇమాజినరీ ZIJ ఆర్ YJI ఆర్ ఇమాజినరీ పార్ట్ అయి ఉంటుంది. ఓకే. You see the ABCD parameters. So here input V1 I1, ఇది V2 I2. ఓకే. సో I2 ఇంక్రీజ్ అయ్యే కొద్దీ V2 మైనస్ V1 కూడా ఇంక్రీజ్ అవుతుంది. ఓకే. ఇక్కడ V2 అనేది ఇంక్రీజ్ అయ్యే కొద్దీ I1 మైనస్ I2 కూడా ఇంక్రీజ్ అవుతుంది. ఓకే. దిస్ ఈజ్ ద రిటర్న్ హ్యాస్ మ్యాట్రిక్స్ ఫామ్. చూడండి ఇక్కడ V1 ఈజ్ ఈక్వల్ టు AV2 మైనస్ BI2. సో I1 ఈజ్ ఈక్వల్ టు CV2 మైనస్ DI2. దిస్ ఈజ్ ద రైటింగ్ ద మ్యాట్రిక్స్ ఫామ్. ఒకవేళ మనం మ్యాట్రిక్స్ ఫామ్లో రాసుకున్నట్లయితే చూడండి ఇక్కడ మనకు ఇన్ ద మ్యాట్రిక్స్ V1 I1 ABCD V2 మైనస్ I2. సో V1 the given V1 and I1 V2. ఓకే. I2 can be is determine ABCD matrix. ఓకే. సో నెగిటివ్ సైన్ ఈజ్ ఇండికేట్ ద డిఫైన్డ్ ఆఫ్ D. అంటే Dకి అనేది మనము నెగిటివ్, Bకి కానీ Dకి కానీ మనం నెగిటివ్ అనేది ఇండికేట్ చేస్తాం. ఓకే. యు సీ ద క్యాస్కేడ్ పారామీటర్స్ అంటే మనకు ఫర్ ఎగ్జాంపుల్గా ఇక్కడ చూడండి, ఇక్కడ ఇన్పుట్ అనే వోల్టేజ్ V1A. ఓకే. అంటే ఎప్పుడైతే క్యాస్కేడ్ కనెక్షన్ ఎప్పుడైతే ఉంటాయో, ఏమి ఇక్కడ క్యాస్కేడ్ ఉన్నట్లయితే, క్యాస్కేడ్ అంటే రెండు కూడా ప్రోడక్ట్ చేయాల్సి ఉంటుందన్నమాట. అంటే ఏమి, ఇదేమి AA BA CA DA, అలాగే ఇదేమి AB BB CD DB. ఈ 2 మ్యాట్రిసెస్ మనం ఫైండ్ అవుట్ చేసి ప్రోడక్ట్ చేసుకున్నట్లయితే మనకి ఇన్పుట్ V1Aను I1A, నెక్స్ట్ ఇక్కడ ఏమిది అవుట్పుట్ దగ్గర, ఓకే, V2B మైనస్ I2B అనేవి వస్తాయి అనమాట. అంటే క్యాస్కేడ్ కనెక్షన్ అంటే ఏమి, ఈ టెర్మినల్స్ దీని యొక్క ఇన్పుట్ దీనికి అవుట్పుట్ అవుతుంది, ఈ అవుట్పుట్ దీనికి ఇన్పుట్ అయింది అనుకోండి ఫర్ ఎగ్జాంపుల్. ఓకే. క్యాస్కేడ్గా మనం తీసుకొని ఈ 2 టెర్మినల్స్ ప్రోడక్ట్ చేస్తాం అనమాట. ఓకే. మీకు ప్రాబ్లమ్స్లో వెళ్ళినప్పుడు మీకు ఎలా అనేది మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాం. ఓకే. ఇవి మనకు చూడండి ఇక్కడ మనకు క్యాస్కేడ్లో V2A కానీ V1B కానీ బోత్ ఆర్ ఈక్వల్, అట్లాగే మైనస్ I2A I1B బోత్ ఆర్ ఈక్వల్ అనమాట. ఓకే. సో ఇవి అవుట్పుట్ అనమాట. ఓకే. సో కాబట్టి మ్యాట్రిక్స్ ఫామ్ ఈ విధంగా రాసుకోవచ్చు. V1A I1A, సో AA BA TA AB BB, ఈ 2 మ్యాట్రిక్స్ మల్టిప్లై చేస్తే మనకి ట్రాన్స్మిషన్ పారామీటర్స్ అనేటివి వస్తాయి. ఓకే. జస్ట్ కన్వర్ట్. సో ఇవన్నీ ప్రోడక్ట్ చేయండి, అప్పుడు ABCD అనేటివి మనకి రావడం జరుగుతుంది. ఓకే. సో డిటర్మైన్ ద ABCD పారామీటర్స్ అంటే ఏమి, ఇక్కడ మనకు A కావాలంటే V1/V2, అంటే ఇక్కడ ఏమి I2 ప్లేస్లో 0 తీసుకోండి, అప్పుడు A వాల్యూ వస్తుంది. ఓకే. ఒకవేళ మనకు C కావాల్సి వచ్చింది అనుకోండి, ఏం చేస్తాం, ఇక్కడ I2 ప్లస్లో 0 తీసుకోండి, అప్పుడు C వచ్చేస్తుంది. ఓకే. ఒకవేళ B కావాల్సి వచ్చింది అనుకోండి, V2 ప్లేస్లో 0 తీసుకోండి, V1/I2 అవుతుంది. ఒకవేళ D కావాల్సి వస్తే V2 ప్లస్లో 0 సబ్స్టిట్యూట్ చేస్తే మనకు D పారామీటర్స్ వస్తుంది. ఓకే. D. ఓకే. దిస్ ABCD మ్యాట్రిక్స్ ఆర్ సిరీస్ ఇంపిడెన్స్ అంటే Z. సో I1 I2 V1 V2 అనమాట. సో ఈ విధంగా మనకు ABCD పారామీటర్స్ అనేది ఫైండ్ అవుట్ చేస్తాం. ఇక్కడ మీరు ఏ కావాలంటే మనకు V1/I2, ఇక్కడ V1 V2 ఎప్పుడైతే ఈక్వల్ అయినాయో అప్పుడు A అనేది 1 అయి ఉంటుందన్నమాట. ఓకే. C అనేది I2/I1 కావాలనుకోండి, అప్పుడు ఒకవేళ ఇన్కేస్ C అనేది 0 అయింది అనుకోండి, అప్పుడు I1 కరెంట్ కానీ లేదా మైనస్ I2 కరెంటు 0 అవుతాయి.
ఓకే. సో v1 ఈజ్ ఈక్వల్ టు మైనస్ I2 z అయిన b ఈజ్ ఈక్వల్ టు z అవుతుంది. d ఈజ్ ఈక్వల్ టు I1 బై మైనస్ I2 కావాలంటే v2 అనేది 0 అవుతుంది. సో దిస్ ఈజ్ ద ఫుల్ ABCD మ్యాట్రిక్స్ కెన్ బి రిటర్న్ యాజ్. అప్పుడు ఏ ప్లేస్లో బి ప్లేస్లో మనము 1 సబ్స్టిట్యూట్ చేసి 0 z అవుతుంది అనమాట. ఇవి ఎలా ఉన్నాయంటే ABCD మ్యాట్రిక్స్ అంటే ఏ మ్యాట్రిక్స్ ఫర్ ద సిరీస్ ఇంపిడెన్స్, అంటే ఈ జెడ్ అనేటివి సిరీస్లో కనెక్ట్ చేయబడి ఉన్నప్పుడే మనకు ఈ విధంగా రావడం జరుగుతుంది అనమాట. అంటే మనకు ప్యారలల్గా ఎలాంటి ఇంపిడెన్సెస్ లేకుండా ఉన్నప్పుడు ఓన్లీ సిరీస్లో ఉన్నట్లయితే మనకు ఫైనల్గా మనకు పారామీటర్స్, ట్రాన్స్మిషన్ పారామీటర్స్ ఎలా ఉంటాయంటే 1 Z 0 1 అనేది ఉండడం జరుగుతుంది అనమాట. దీస్ ఆర్ ద టాపిక్ ఫర్ ద పారామీటర్స్. సో నెక్స్ట్ ఐ విల్ గో ఫర్ అనదర్ టాపిక్ G పారామీటర్స్ అండ్ H పారామీటర్స్, హౌ టు గెట్ ద పారామీటర్స్. ఓకే, దాని తర్వాత మీకు ప్రాబ్లమ్స్ అనేది ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకే, దిస్ టాపిక్ ఈజ్ ఓవర్. నెక్స్ట్ ఐ విల్ గో ఫర్ అనదర్ టాపిక్. ఓకే, థ్యాంక్ యూ.